నీకు ఎప్పుడైనా అనిపించిందా నువ్వు రోజంతా గొడ్డులాగా కష్టపడినా నిన్ను ఎవరు గమనించడం లేదు? అటువైపేమో ప్రతి ఒక్కడు సక్సెస్ అవుతున్నాడు. నేను ఒకటి చెప్తాను, ఇప్పుడు విను. నేను ప్రతిరోజు లేవంగానే ఇలా అనుకునేవాడిని, వాళ్ళేమనుకుంటారు, వీళ్ళేమనుకుంటారు, వాళ్ళ మాటలు నాకు బాణంలా కుచ్చుకునేటి. నేను ఫెయిల్యూర్లకు భయపడేవాడిని. ప్రతి ఒక్కరి మాటలకు నా మెదడు ముద్దు మారిపోయేది. ఆ తర్వాత దీని కారణంగా నేను గంటలు 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 రీల్స్ స్క్రోల్ చేసుకుంటూ కూర్చునేవాడిని. అటువైపేమో ప్రతి ఒక్కరు సక్సెస్ అవుతున్నారు. నేను బతకాలనుకున్న లైఫ్ వాళ్ళు బతుకుతున్నారు. అప్పుడు నాకు అనిపించింది, నా లైఫ్ ఇంతేనా, నేను స్ట్రక్ అయి ఉన్నానా అని అనుకునేవాడిని. కానీ నాకు ఒకసారిగా కాన్ఫిడెన్స్ వచ్చింది. ఎలా వచ్చిందో ఇప్పుడు చెప్తాను. నేను తీసుకునే జస్ట్ చిన్న చిన్న యాక్షన్స్ ద్వారా, నేను తీసుకునే చిన్న డెసిషన్స్ ద్వారా నా యొక్క మైండ్ సెట్ మొత్తం మారిపోయింది. ఈ యొక్క రూల్ నా యొక్క లైఫ్ నే మార్చేసింది. నేను ఓవర్ థింకింగ్ ని ఆపేశాను. నా యొక్క డ్రీమ్స్ ని ఓవర్ థింకింగ్ కిల్ చేస్తుందని అర్థమైంది. అందుకే నేను జస్ట్ ఒక చిన్న చిన్న యాక్షన్స్ తీసుకుంటున్నాను. ఆ యొక్క యాక్షన్స్ నా మెదడు పైన ఇంపాక్ట్ క్రియేట్ చేస్తాయి. దీని ద్వారా నేను 90% పీపుల్ కి అహెడ్ గా వెళ్ళగలను. నేను ఎప్పుడైతే నేను తోపు, నాకాడ చాలా టాలెంట్ ఉందని నేను వర్క్ చేయకుండా కూర్చుంటే నేను ఇక్కడే ఉంటాను. అందుకే నేను చిన్న చిన్నగా డెసిషన్స్ తీసుకుంటాను, యాక్షన్స్ తీసుకుంటాను. నేను కంటెంట్ క్రియేషన్ చేసేటప్పుడు కూడా అంతే. వాళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళు ఏమనుకుంటారు, ఆ అంకులు ఏమనుకుంటారు, ఇవన్నీ నేను పట్టించుకోవడం ఆపేశాను. నేను స్టార్ట్ చేశాను. నా యొక్క ఫస్ట్ స్టెప్ తీసుకున్నాను. నా యొక్క బ్యాక్గ్రౌండ్ ఎలా ఉంది, నా వాయిస్ ఇలా ఉంది, నా యొక్క ఫేస్ ఇలా ఉంది, ఇవన్నీ నేను వదిలేశాను. నేను జస్ట్ స్టార్ట్ చేశాను. ఇప్పుడు మీ ముందరున్నాను. మీరు కూడా జస్ట్ యాక్షన్ తీసుకోవాలి. నేను దాదాపు 5,000 కెమెరా టేకులు తీసుకున్నాను. ఈ యొక్క కన్సిస్టెన్సీ, ఈ యొక్క డెడికేషన్, ఈ యొక్క హార్డ్ వర్క్ వల్ల నేను ఇంత స్పీడ్ గా, ఇంత ఫ్లోగా మాట్లాడగలుగుతున్నాను. మీరు కూడా అంతే. ఒక ఫీల్డ్ ఎంచుకోండి, దాని మీద వర్క్ చేయండి. వర్క్ చేయమన్నానని ఎట్లా కష్టపడకూడదు. వర్క్ విత్ ప్రాపర్ మైండ్ సెట్. ఇఫ్ యూ డ్రీమ్ బిగ్, యూ విల్ సక్సీడ్ వన్ డే. అందుకే కన్సిస్టెన్సీగా దాని మీదనే వర్క్ చేయండి, దాని మీదనే ఫోకస్ పెట్టండి. అప్పుడు మీరు సక్సెస్ కాగలరు. ఇంతే. నాకు ఈ యొక్క ప్రపంచంలో పడింది కంఫర్ట్ జోన్. నేను కంఫర్ట్ జోన్ ని బ్రేక్ చేస్తాను. ఎలాగున్నా పర్వాలేదు. ఒకవేళ నువ్వు కంఫర్ట్ జోన్ లో ఉంటే, రీల్స్ స్క్రోల్ చేసుకుంటూ కూర్చుంటే, నువ్వు ఎప్పటికీ అక్కడే ఉంటావు. నీ లైఫ్ మారదు. నువ్వు దాన్ని బ్రేక్ చేయాలి ఈ రోజే. ప్రతి ఒక్క సక్సెస్ఫుల్ పర్సన్ ఏమి కంఫర్ట్ జోన్ లో కూర్చోలేదు. వాళ్ళు యాక్షన్ తీసుకున్నారు, చిన్న చిన్న స్టెప్స్ తీసుకున్నారు. ఈ రోజు వాళ్ళు గ్రేట్ పర్సన్ అయ్యారు. నువ్వు కూడా కంఫర్ట్ జోన్ ని బ్రేక్ చేస్తానని కామెంట్ చేయి.